నాగర్ కర్నూల్ జిల్లా మండలము తుమ్మెర గ్రామంలో జరిగినటువంటి ఈ హేయమైన దాడిని తీవ్రమైన పదంతో ఖండిస్తున్నాం. ముఖ్యంగా మనుషులు అనేవాడు ఎవడన్నా ఉంటే, మానవత్వం ఏమన్నా ఉంటే ఇట్లాంటి సంఘటనలు ఎవరు కూడా చేయరు. బహుశా ఆ తుమ్మెర గ్రామంలో ఉన్నటువంటి అగ్రకులస్తులు, రెడ్డి కులస్తులు వాళ్ళు ఇంకా నైజాం సర్కార్లో రజాకర్ల పీరియడ్లో ఉన్నామని అనుకుంటున్నారు. ఆ రజాకర్ లాంటి వాళ్ళు కూడా ఇట్లాంటి నేరాలు ఘోరాలు చేయలే. ఆ 2 నెలల పసికందు ఉంది అనడానికి మనకి మనసు ఎట్లా వచ్చింది? వాడు మనిషా లేకపోతే పశువు అనేది ఇప్పటి వరకు అర్థమైంది. సో వాళ్ళ రజాకర్ లాంటి వాళ్ళనే ఈ నేల మీద పొందబెట్టినటువంటి సంఘటనలు ఉన్నాయి. వీళ్ళ లెక్కెంత? ఇవాళ తెలంగాణ సమాజం ఇందట్లెక్క గుడ్డి సమాజం కాదు. 48లోనే రజాకర్ లాంటి వాళ్ళను ఇక్కడ పారగొట్టినటువంటి సమాజంలో వాడు ఇంకా నయా రజాకర్ అనుకుంటున్నట్టున్నారు. గత 2 సంవత్సరాల నుంచి కూడా చూస్తే ఈ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత బీసీల పైన దాడులు అనేవి పెరిగిపోయినాయి. సో ఖచ్చితంగా ఈ ఘటనకు ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఎవరైతే ఈ ఘటనకు పాల్పడ్డటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళని తక్షణం అరెస్ట్ చేసి వాళ్ళను చట్ట ప్రకారం శిక్షించడంతో పాటుగా బాధిత కుటుంబాలకు సంబంధించి కూడా మేము చెప్పేది ఏంటంటే, వాళ్ళకు మినిమం ఒక 2 నెలల పాప ఇవాళ వాళ్ళు లూజ్ అయిండ్రు. ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహకంతో ఖచ్చితంగా వాళ్ళకు ఒక 50 లక్షల నష్టపరిహారం ప్రభుత్వం తరఫున రావాలి. వాళ్ళకు ఒక ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇవ్వాలి. తర్వాత గత 2 సంవత్సరాలుగా చూస్తున్నాం బీసీల మీద విపరీతమైనటువంటి దాడులు జరుగుతున్నాయి. మాకు కూడా ఎస్సీ ఎస్టీలతోటి సమానంగా బీసీలకు కూడా ఒక చట్టం తీసుకురావాలి. ఆంధ్రాలో కనీసం ఆ చట్టాన్ని చేస్తున్నట్టు రూపకల్పన చేస్తున్నట్టు మనకు వార్తలు రావడం జరుగుతున్నాయి. మేము కూడా గతంలో బీసీలకు ఎస్సీ ఎస్టీల వల్ల రక్షణ చట్టం కావాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది. మరి ఇట్లాంటి సంఘటనలు చూస్తూ ఉంటే మరి మన తెలంగాణ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎట్లుందో అనేటువంటి విషయం స్పష్టమవుతుంది. సో తప్పకుండా బీసీలకు కూడా రక్షణ చట్టం రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో మేమందరం కూడా ఇప్పుడు ఈ సంఘటనలో న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. తక్షణమే పోలీసులు స్పందించి కొన్ని సందర్భాల్లో ఎన్కౌంటర్లు చేసినటువంటి సంఘటనలు ఉన్నాయి. కానీ మేము చట్టబద్ధంగా వీళ్ళని శిక్షించడం మాత్రమే కోరుతున్నాం. తక్షణమే అరెస్ట్ చేసి వాళ్ళకు చట్టబద్ధంగా శిక్షించడంతో పాటు ప్రభుత్వం బాధిత కుటుంబాలను ఆదుకోవాలి. వాళ్ళకు 50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలి. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. ఇంకా వాళ్ళకు ఇల్లుగిన లేకపోతే హౌస్ కూడా ప్రొవైడ్ చేయాలి. అదేవిధంగా బీసీలకు ఎస్సీ ఎస్టీ లాగానే ఒక రక్షణ చట్టం తీసుకురావాలని చెప్పి డిమాండ్ చేస్తుంది. దోషులను కఠినంగా శిక్షించాలని వెంటనే మర్డర్ కేసు బుక్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయాలి. ఏమాత్రము డిలే జరగకుండా చూడాలని మేము బీసీ పొలిటికల్ ఫ్రంట్ మరియు పెద్దలు బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చిరంజీవి సారు మరియు పృథ్వన్న, మా అంబల నారాయణ, దుర్గయ్యన్న, మేమందరం కూడా ఈ బీసీ సంఘాల నాయకులము. ఎందుకంటే మా బడుగు బలహీన వర్గాల మీద 2 సంవత్సరాల నుంచి ఇట్లా దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఒక దేవుని గుడికి పోతే 100 రూపాయలు టికెట్ పెట్టడం ఏంది? అంటే బహుజనులను ఏ విధంగా ఎట్లా ఎన్ని విధాలుగా అరాచకం చేస్తున్నారో చూడండి. అసలు ఏదన్నా రాజ్యాంగం అనేది ఉన్నదా లేదా తెలంగాణలో? నేను వెంటనే అరెస్ట్ చేయాలని మేము హోమ్ మినిస్టరు, ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నాము. వాళ్లకు నష్టపరిహారం కింద మా సారు 50 లక్షలు అన్నాడు కదా, అదే విధంగా వాళ్ళకి ఇవ్వాలి. ఒక ఉద్యోగం ఇవ్వాలి, ఇల్లు కూడా ఇవ్వాలి. ఎందుకంటే ఈ విధంగా దాడులు చేస్తుంటే అన్నిటికంటే అక్కడ పక్క రాష్ట్రంలో బీసీ రక్షణ చట్టము మేము ఒక 2 నెలల కిందనే సోమాజిగూడలో ప్రెస్ మీట్ పెట్టినాము. ఎందుకంటే ఇట్లా దాడులు చేసి బహుజనులను అవమానపరుస్తుండ్రు. ఎన్నో విధాల ఈ చిత్రహింసలకు చేసి ఒక పనులు చేసుకోకుండా ఇట్లా మనం అసలు భారతదేశంలో ఎక్కడున్నాము ఏంది? ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చినాక ఈ విధంగా దాడులు చేసి నానా ఇబ్బందుల పాలు చేస్తున్నారు. కాబట్టి వెంటనే రక్షణ చట్టం పెట్టాలి. ఈ కేసులో అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసేదాకా మేము ఈ నాగర్ కర్నూలుకి వెళ్ళి పోము. ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా దౌర్జన్యాలు చేస్తున్నారు అగ్రకులాల వారు. వాళ్లకు తగిన బుద్ధి చెప్పాలి. చెప్పే విధంగా చట్టంల పరిధిలోనే ఉండాలి. కానీ ఈ విధంగా నానా రకాలుగా అంత 2 నెలల పాపను చంపేసిరంటే, తన్ని చంపడం అంటే ఎంత దారుణమైన చర్య.
వెంటనే ముఖ్యమంత్రి గారు డీజీపీ గారు స్పందించి అరెస్ట్ చేయాలి. ఇటువంటి ముందు జరగకుండా కూడా రక్షణ చట్టం తెచ్చి ఈ బడుగు బలహీన వర్గాలను కాపాడే దిశగా గట్టిగా ప్రయత్నం చేయాలని కోరుతున్నాం. సర్పంచ్ మీద కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పి మరి కోరుతున్నాం. ఎందుకంటే సర్పంచ్ మెయిన్ మేము మర్చిపోయినాం. తక్షణం ఆ సర్పంచ్ను ఆ పదవి నుంచి తొలగించాలి. అదేవిధంగా ఆ సర్పంచ్ కూడా తగినటువంటి శిక్షణ మనం వేయించాలి. 100% బీసీ సంఘాలు అన్ని కూడా ఇప్పుడు ఏకమై ఉన్నాయి. దీని కొరకు ఖచ్చితంగా సర్పంచ్ మీద యాక్షన్ తీసుకునే వరకు కూడా పోరాడతామని చెప్పి తెలియజేస్తాం.